హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. చనిపోయిన వారి గౌరవార్థం మరియు జ్ఞాపకార్థం వారిని స్మరించుకుంటూ ఆల్ సోల్స్ డేని జరుపుకుంటారు. ఈ రోజును ఆల్ సెయింట్స్ డే మరియు హాలోవిన్ తర్వాత జరుపుకుంటారు. ఈరోజు దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆల్ సోల్స్ డే నవంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్లు జరుపుకుంటారు. రోమన్ క్యాథలిక్ మతంలో ఆల్ సోల్స్ డే ఒక ముఖ్యమైన సందర్భం. ఆల్ సెయింట్స్ డే తర్వాత వచ్చేలా ఈ తేదీని ఎంచుకున్నారు. ఆల్ హాలోటైడ్ వేడుకల్లో భాగంగా అక్టోబర్ చివరి రోజున హాలోవీన్, నవంబర్ 1న ఆల్ సెయింట్స్ డే మరియు నవంబర్ 2న ఆల్ సోల్స్ డే ఉన్నాయి. నిత్య జీవం పొందిన క్యాథలిక్ సభ్యులను గుర్తు చేసుకోవడానికి ఈ పండుగ నిర్వహించబడుతుంది. ఈ పండుగలో విశ్వసిస్తున్న ఆత్మల కోసం ప్రార్థనలు చేయబడతాయి. ఆల్ సోల్స్ డే హిస్టరీ. చనిపోయిన వారి కోసం ప్రార్థించే ఆచారం దాని మూలాలను పురాతన గ్రంథాల్లో ముఖ్యంగా 2 బక్కమీస్ 1240-46లో కనుగొనబడింది. ఏది ఏమైనప్పటికీ మరణించిన ఆత్మల కోసం మధ్యవర్తిత్వం కోసం ఒక నిర్దిష్ట దినాన్ని ఏర్పాటు చేయటం రోమన్ క్యాథలిక్ మతంలో గౌరవనీయమైన వ్యక్తి అయిన సెయింట్ ఒడిలో ఆఫ్ క్లూనీకి జమ చేయబడుతుంది. సెయింట్ ఒడిలో ఈ అభ్యాసాన్ని 998 మరియు 1030 మధ్య తన క్లూని అబ్బేలో ప్రారంభించాడని నమ్ముతారు. ప్రారంభంలో వేడుక స్థానీకరించబడింది, అయితే ఇది త్వరగా ఫ్రాన్స్లోని ఇతర మఠాలు మరియు డియోసిస్లకు వ్యాపించింది. రోమ్లో దీని ఆమోదం 14వ శతాబ్దంలో జరిగింది. ఇది పాశ్చాత్య క్యాథలిక్ సాంప్రదాయంలో సార్వత్రిక ఆచారంగా మారింది. దీనికి సంబంధించిన పురాణాన్ని పీటర్ డామియాని లైఫ్ ఆఫ్ సెయింట్ ఒడిలోలో అందించారు. పవిత్ర భూమి నుండి తిరిగి వస్తున్న ఒక యాత్రికుడు తుఫాన్ కారణంగా నిర్జనమైన ద్వీపంలో పడిపోయినప్పుడు అక్కడ నివసిస్తున్న ఒక సెయింట్ అతనితో మాట్లాడుతూ రాళ్ల మధ్య ప్రక్షాళనలతో సంభాషించే ఆఘాతం ఉందని, దాని నుండి హింసించబడిన ఆత్మల మూలుగలు నిరంతరం పెరుగుతాయని చెప్పాడు. ఇక తమ బాధితులను రక్షించటంలో విశ్వాసులు మరియు ముఖ్యంగా క్లూని సన్యాసులు ప్రార్థనల ప్రభావం గురించి రాక్షసులు ఫిర్యాదు చేయటం తాను విన్నట్లు సన్యాసి పేర్కొన్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత యాత్రికుడు క్లూని మఠాధిపతి తెలియజేసిన అతను నవంబర్ 2ని తన సంఘం తరపున నరకప్రాయమైన ఆత్మలందరికీ మధ్యవర్తిత్వం వహించే రోజుగా నిర్ణయించాడు. ఆల్ సోల్స్ డే గతంలో చాలా రోజుల్లో జ్ఞాపకం చేసుకున్నారు. ఈస్టర్ క్యాథలిక్ చర్చ్, ఈస్టర్ ఆర్థోడాక్స్ చర్చ్ మరియు ఈస్టర్న్ లూథరన్ చర్చ్లతో సహా కొన్ని తెగల ద్వారా ఈస్టర్ సీజన్లో ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. గ్రేట్ ఫీస్ట్ ముందు శుక్రవారం కూడా తూర్పు సిరియాక్ ఆచారం పాటించే రోజుగా పరిగణించబడుతుంది. ఆల్ సోల్స్ డే యొక్క ప్రాముఖ్యత. క్యాథలిక్ విశ్వాసాల ప్రకారం ఒక నిష్క్రమించిన ఆత్మ 3 సాధ్యమైన గమ్యస్థానాలకు ఎదుర్కొంటుంది. స్వర్గం పూర్తి దయ ఉన్నవారికి, నరకం మధ్య పాపంలో ఉన్నవారికి మరియు ప్రక్షాళన తక్కువ పాపాలు ఉన్నవారికి. ప్రక్షాళన అనేది తాత్కాలిక స్థితిగా పనిచేస్తుంది. ఇక్కడ ఆత్మలు స్వర్గంలోకి ప్రవేశించే ముందు శుద్ధి చేయబడి పవిత్రమైనవి లేఖనాల విశ్వాసాలకు అనుగుణంగా ఉంటాయి. ఆల్ సోల్స్ డే రోజున రోమన్ క్యాథలిక్లు మరణించిన ఆత్మలను గౌరవించడానికి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెక్వియం మాస్ నిర్వహించబడుతుంది మరియు చాలా మంది ప్రజలు తమ ప్రియమైన వారి సమాధులను సందర్శించి వాటిని పువ్వులు మరియు అలంకరణలతో అలంకరిస్తారు. విమోచనం మరియు శాశ్వతమైన శాంతిపై నమ్మకంతో కట్టుబడి జీవించి ఉన్న మరియు మరణించిన ఆత్మల మధ్య పరస్పర సంబంధాన్ని నొక్కి చెప్పే ఈ రోజు లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తేదీన మరణించిన క్రైస్తవులందరి ఆత్మల కొరకు ఆల్ సోల్స్ డేను ఆచరిస్తారు. దీన్నే ఉత్తరించు ఆత్మల పండుగ అని అంటారు. ఇక ముఖ్యంగా కుటుంబంలో చనిపోయిన వారి కొరకు ఇది జరుపుకుంటారు.
మరణించిన కుటుంబ సభ్యుల ఆత్మల కోసం ప్రార్థించే రోజు ఇది. కేథలిక్ ఆచారం చొప్పున విశ్వాసుల విన్నప ప్రార్థనలు ప్రార్థించటం, సమాధుల స్థలాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, జపమాల మరియు పాటల మధ్య గురువు పవిత్ర తీర్థజలాలతో సమాధులను ఆశీర్వదించడం జరుగుతుంది. కొన్ని ప్రదేశాల్లో విశ్వాసులు ప్రదక్షిణగా సాయంకాలం సమాధుల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసుకుంటూ కొవ్వొత్తులు, దీపాలు వెలిగిస్తారు. అవి వెలిగినంతసేపు రాత్రిళ్ళు సందర్భోచిత గుర్తుగా వెలుగుతూనే ఉంటాయి. ఈరోజు మన విశ్వ కేథలిక్ శ్రీ సభ సకల ఆత్మల సంస్మరణ దినోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ముందుగా మీ అందరికీ సకల ఆత్మల సంస్మరణ దినోత్సవ నీరాజనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు ఆల్ సోల్స్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి నవంబర్ 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుట్టలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. షారుఖ్ ఖాన్ ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత, టీవీ ప్రముఖుడు. అభిమానులు ఆయన్ను బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అని పిలుస్తారు. షారుఖ్ దాదాపు 80 సినిమాల్లో నటించారు. ఆయన 14 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. ఆసియాలో షారుఖ్ చాలా ప్రముఖుడైన నటుడు. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ నివసించే ప్రదేశాల్లో కూడా ఆయన చాలా ప్రసిద్ధుడు. అభిమానుల సంఖ్య, వస్తువుల లెక్కలో షారుఖ్ ప్రపంచంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఫిల్మ్ స్టార్లో ఒకడిగా నిలిచాడు. 1980వ దశకాల చివరిలో టీవీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించాడు షారుఖ్. 1992లో దివానా సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు ఆయన. 1965 నవంబర్ 2లో ఢిల్లీలో ముస్లిం కుటుంబంలో జన్మించారు షారుఖ్ ఖాన్. ఈషా డియోల్ ప్రధానంగా హిందీ చిత్రాల్లో కనిపించే భారతీయ నటి. నటులు ధర్మేంద్ర, హేమమాలినిల కుమార్తె. డియోల్ రొమాంటిక్ థ్రిల్లర్ కోయి మేరే దిల్ సే పూచేలో తొలిసారిగా నటించింది. ఇది ఆమెకు ఉత్తమ మహిళా అరంగేట్రానికి ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకుంది. పేలవమైన ఆదరణ పొందిన చిత్రాల శ్రేణిని అనుసరించి డియోల్ రాజకీయ చిత్రం ఆయుతా ఎజుత్తు, యాక్షన్ థ్రిల్లర్ ధూమ్, 10, భయానక్ చిత్రం కాల్, కామెడీ నో ఎంట్రీలో విజయం సాధించారు. దీని తర్వాత ఎదురుదెబ్బ తగిలింది. డియోల్ స్ట్రీమింగ్ సిరీస్ రుద్ర, ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్, హంటర్ టూటేగా నహి తోడేగాతో తిరిగి నటించారు. ఈషా డియోల్ నవంబర్ 2, 1981న ముంబైలో జన్మించింది. అను మాలిక్ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు, స్వరకర్త. ఇతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రధానంగా బాలీవుడ్లో పనిచేశారు. ఇతను 1960 నవంబర్ 2న భారతదేశంలోని మహారాష్ట్రలో ముంబైలో జన్మించాడు. ఇతను భారతీయ జాతీయ అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు గెలుచుకున్న సంగీతకారుడు. ఇతను ప్రధానంగా హిందీ చిత్ర పరిశ్రమకు సంగీతాన్ని సమకూర్చాడు. ఇతను సర్దార్ మాలిక్ కుమారుడు. అను మాలిక్ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఇతని తండ్రి సర్దార్ మాలిక్ హిందీ చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు, స్వరకర్త. అను మాలిక్ ప్రారంభంలో 1970లు, 1980ల్లో నేపథ్య గాయకుడిగా తన కెరీర్ను ప్రారంభించి అనేక హిందీ చిత్రాలకు తన గాత్రాన్ని అందించాడు. అను మాలిక్ సంగీత దర్శకుడిగా, స్వరకర్తగా గణనీయమైన గుర్తింపు, విజయాన్ని పొందారు. అమర్ గోపాల్ బోస్ బెంగాలీ అమెరికన్ వ్యాపారవేత్త, విద్యావేత్త. ఎలక్ట్రికల్ ఇంజనీర్, సౌండ్ ఇంజనీర్ అయిన అమర్ బోస్ మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT 45 ఏళ్ల పాటు ఆచార్యుడిగా ఉన్నాడు. ఇతను బోస్ కార్పొరేషన్కి వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా. 2011లో ఆయన తనకున్న చాలా షేర్లను MITకి దానం చేశాడు. MIT ఈ షేర్లను అమ్ముకోలేదు, సంస్థ భాగస్వామిగా ఓటు చేయలేదు. కానీ ఆ షేర్ల ద్వారా వచ్చే ఆదాయంతో విద్యా బోధన, పరిశోధన కోసం వెచ్చించగలదు. అమర్ బోస్ 1929 నవంబర్ 2న అమెరికాలోని ఫిలడెల్ఫియా, పెనిస్లేవియాలో జన్మించాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బోస్ మాసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. డయానా పెంటీ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2005లో ఎలైట్ మోడల్స్ ఇండియా ద్వారా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి 2012లో హిందీలో విడుదలైన కాక్టైల్ సినిమా ద్వారా
సినీ రంగంలోకి అడుగుపెట్టింది. డయానా పెంటి 1985 నవంబర్ 2న ముంబై, మహారాష్ట్రలో జన్మించింది. కాక్టైల్ మూవీకి గాను ఉత్తమ మహిళా అరంగేట్రం నామినేషన్ కోసం ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. 4 సంవత్సరాల విరామం తర్వాత పెంటి స్లీపర్ హిట్ అయిన హ్యాపీ బాగ్ జాయేగీలో టైటిల్ రోల్ పోషించింది. ఆమె పర్మాను, ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్లో ఆర్మీ ఆఫీసర్గా, షిద్దత్లో పబ్లిక్ సర్వీస్ వాలంటీర్గా, మలయాళ చిత్రం సెల్యూట్లో ప్రధాన మహిళగా నటించింది. అప్పటి నుండి ఆమె బ్లడీ డాడీ, అద్భుత్ స్ట్రీమింగ్ చిత్రాల్లో కనిపించింది. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.